దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మీ అద్భుత సమయము అనే లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా మరొకసారి సాయంత్రకాల సమయంలో ఆహ్వానిస్తున్నానండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి ఎప్పటిలాగానే ఈరోజు కూడా ఒక క్రొత్త సందేశాన్ని మీకు తెలియజేయటకు నేను సిద్ధంగా ఉన్నాను. మరి మీరు కూడా ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మరి సందేశంలోనికి వెళ్ళడానికి ముందుగా ఒక ప్రార్థనతో ప్రారంభించుకుందామా? ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు ప్రభా. తండ్రి, మరి ప్రతిరోజులాగానే మరి ఈరోజు కూడా మరొక సందేశాన్ని నీ ప్రియులకు నాన్న వినిపించుటకు నువ్వు మమ్మల్ని సిద్ధపరిచినందుకు, మమ్మల్ని అభిషేకించినందుకు, ఈ విధంగా ఈరోజు ఇక్కడ నడిపించినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి, మరి లోకమంతా అనేకమైనటువంటి మరి విధులలో, కార్యక్రమాలలో ఉంటుండగా ప్రభా, మరి మమ్మల్ని మాత్రం నువ్వు ప్రత్యేకపరిచి, మమ్మల్ని మాత్రం నువ్వు తండ్రి మరి సపరేట్ చేసి దేవా, మరి నీ కొరకు, నీ యొక్క మాటల కొరకు ఈరోజు ఎదురు చూచే విధంగా నువ్వు చేస్తున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా. ఈ లోకముతో, లోక కార్యములతో తండ్రి మరి మేము పరిగెత్తకుండా సహాయం చేయండి ప్రభా. మరి నీ మాటలు వినుటకు వేగిరపడేవారుగా మమ్మల్ని చేయండి ప్రభా. నీ యొక్క వాక్యమును దేవా ప్రతిరోజు ధ్యానించుటకు మాకు సహాయం చేయండి. మరి ఈరోజు ఎవరైతే ఈ యొక్క సందేశంలో వినుటకు ఆసక్తి కలిగి ఉన్నారో దేవా, మరి వాళ్ళందరినీ నువ్వు తృప్తిపరిచి వాక్యం ద్వారా మరి వారి యొక్క ప్రశ్నలకు ఒక సమాధానాన్ని ఈరోజు దయచేయండి. మరి చెప్పబోతున్నటువంటి నన్ను నీ యొక్క రెక్కల నీడలో భద్రపరుచుకో దేవా. మరి ఈ యొక్క కార్యక్రమం ద్వారా నీ నామానికి మహిమకార్థకంగా చేయమని వేడుకుంటూ ప్రార్థన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం అండి. ప్రతిరోజు ఈ లైవ్ కార్యక్రమాలు మేము ఇక్కడ ఈ విధంగా ప్రసారం చేస్తున్నాము. మరి మీలో ఎంతమంది రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో నాకు తెలియదు. ఒకవేళ మీకు ఈ సమయానికి కుదరకపోతే కనుక కనీసం రోజు మొత్తంలో ఏదో ఒక టైంలో అయినా సరే వినడానికి ప్రయత్నించండి. అవి మీకు ఆత్మలో బలపడటానికి ఎంతగానో మరి సహకారంగా ఉంటాయని నేను నమ్ముచున్నాను. అంతేకాదు, మీరు మాత్రమే కాదు, ఇంకా మీ యొక్క ఆ ఫెలోషిప్లో మీరు ఎవరైతే మీరు మీ యొక్క ఆప్తులు ఉంటారో మరి వాళ్ళకు కూడా ఈ యొక్క సందేశాలను పంపించండి. మరి వాళ్ళు కూడా బలపడతారు. మీ యొక్క వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మరి ఈ యొక్క వాక్యాలను షేర్ చేస్తూ ఉండండి ప్రతిరోజు. మరి మేము ఒక్కరమే చేయటం వల్ల ఇది జరగదు, ఈ యొక్క కార్యం జరగదు. దేవుని రాజ్యము నిర్మించాలని మనం అందరము కూడా మరి ఆసక్తితో పనిచేసినప్పుడే దేవుని రాజ్యం నిర్మించబడుతుంది. సో ఈ వాక్యం వింటున్న మీరు కూడా తప్పకుండా మరి ఇది ఒక బాధ్యతగా తీసుకొని మీరు వింటున్నప్పుడు, మీరు బలపడుతున్నప్పుడు ఇతరులు కూడా బలపరచవలసినటువంటి బాధ్యత మరి మీ పైన ఉంది. కాబట్టి తప్పకుండా షేర్ చేయడము, లైక్ చేయడం అనేది మర్చిపోద్దు. హల్లెలూయా. మరి ఈరోజు ఒక సందేశము వినబోతున్నామండి. అదేంటంటే, ధైర్యం తెచ్చుకొని మీ పని మీరు జరిగించండి. ఈ యొక్క మాట అనేది ఎంతో ప్రోత్సాహకరమైనది, ఎంతో మరి ఆదరణ కలిగించేది అండి. చాలాసార్లు మనము ఏదైనా ఒక పని జరిగించేటప్పుడు, ఒక పని చెయ్యాలి అని పూనుకుంటున్నప్పుడు సాధారణంగా ఒక వ్యక్తి ఎలా ఆలోచిస్తాడంటే, నాకు ఒక ప్రోత్సాహం కావాలి, నాకు ఒక సపోర్ట్ ఉండాలి, ఒక ఆదరణ నాకు ఉండాలి, నాకు ఈ విధంగా నేను చెయ్యాలి, ఆ విధంగా చేయాలని కొన్ని తను ఆశిస్తాడు, ఒక వ్యక్తి ఆశిస్తాడు. అయితే ఎప్పుడైతే ఇవన్నీ జరగలేదో, అతను అనుకున్న దానికి వ్యతిరేకంగా అవన్నీ అయిపోతూ ఉంటాయో, అప్పుడు ఆ పని చేయకుండానే మధ్యలోనే ఆ పనిని ఆపేస్తాడు. పని ప్రారంభించడము ప్రాముఖ్యం కాదు, కానీ పని ముగించడము అనేది ఎంతో గొప్పది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కార్యారంభము కంటే కార్యాంతము మేలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలామంది పని పట్టుకుంటారు, ఏదో ఒక పని చేయాలనే ఆశ ఉంటుంది, కానీ ఆ పనిలో ఏదో ఒక ఒడిదుడుకులు మరి ఎదుర్కొన్నప్పుడు,
కొన్ని సవాళ్ళు ఎదుర్కొన్నప్పుడు, కొన్ని వ్యతిరేక పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు, తనకి నచ్చనివి ఏదన్నా జరిగినప్పుడు ఆ పనిని ఉన్నపాటున మధ్యలోనే ఆపేస్తారు. తద్వారా వాళ్ళు పొందుకోవాల్సినటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోలేరు. మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మరొక్కసారి మరి ఈ వాక్యం ద్వారా కొన్ని మాటలు మీకు చెప్పి మిమ్మల్ని బలపరచాలని ఆశపడుతున్నారు. ఇక్కడ హగ్గై గ్రంథము 2వ అధ్యాయంలో ఒక మాట ఉందండి. అది నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 4-5 వచనాలు. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చేదేమనగా, జెరుబ్బాబేలు ధైర్యం తెచ్చుకొనుము, ప్రధాన యాజకుడకు యెహోజాదాకు కుమారుడు అయిన యెహోషువ ధైర్యం తెచ్చుకొమ్ము, దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనండి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనక భయపడకుడి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఈ మాట యాక్చువల్గా ఇజ్రాయేలీలకు యెహోవా దేవుడు తెలియచేస్తున్నటువంటి ప్రవచనం అండి. మీరు ఈ వచనంలో గమనిస్తే కనుక 3 సార్లు ప్రభువారు ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి అని వాళ్ళని బలపరుస్తున్నారు. జెరుబ్బాబేలు ధైర్యం తెచ్చుకో, యెహోషువ ధైర్యం తెచ్చుకో, దేశంలో ఉన్న సమస్త జనులారా మీరు ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి, నా ఆత్మ మీ మధ్య ఉన్నది. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు నేను మీకు చేసినటువంటి ఆ వాగ్దానాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఈ పనిని మీరు కొనసాగించండి అని ప్రభువారు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. వాళ్ళు ఆ మందిరాన్ని పునర్నిర్మించాలనుకున్నారండి. యెరూషలేంలో ఉన్నటువంటి మందిరాన్ని వాళ్ళు పునర్నిర్మించాలనుకున్నారు. అయితే ఆ సమయంలో అక్కడ మరి ఇజ్రాయేలీలకు కొన్ని సవాళ్ళు, కొన్ని వ్యతిరేకతలు ఎదురవుతున్నప్పుడు వాళ్ళు చేయవలసిన పని చేయకుండా మధ్యలో కాస్త వాళ్ళు ఆటంకాలు ఎదురవుతాయి, వాళ్ళు అక్కడ ఆగిపోతారు. మరి ఆ సమయంలో ప్రభువారు వాళ్ళకి ఇస్తున్నటువంటి భరోసా కలిగినటువంటి ఈ మాటలండి ఇవి. నేను మీకు తోడుగా ఉన్నాను, మీరు ధైర్యము తెచ్చుకొని పని జరిగించండి, నా ఆత్మ మీకు తోడుగా ఉంది. హల్లెలూయా. ఒకానొక సమయంలో ఐగుప్తు నుండి నేను మిమ్మల్ని తీసుకొచ్చినప్పుడు మిమ్మల్ని ఏ విధంగా తీసుకొచ్చానో, ఏ వాగ్దానం చెప్పి నేను మిమ్మల్ని అక్కడ నుండి తెచ్చానో అనేది మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ రోజు నేను ఏ విధంగా మిమ్మల్ని తీసుకొచ్చి ఎంత క్షేమంగా ఇక్కడ పెట్టానో ఇప్పుడు కూడా ఈ మందిరం పునర్నిర్మించాలని మీరు కోరుకుంటున్నారు కదా, ఇప్పుడు కూడా అవే కార్యములను మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ, తలంచుకుంటూ, నా మాటలను జ్ఞాపకం చేసుకుంటూ మీరు ఈ పనిని కొనసాగించండి, ఆ మందిరం యొక్క పనులు మీరు కంప్లీట్ చెయ్యండి అని ప్రభువారు చెప్తున్నారండి. చూడండి ప్రియమైన సోదరి సోదరులారా, మనము ఒక పని చెయ్యాలి అని నిర్ణయించుకుంటున్నప్పుడు ప్రభువారు చెప్తున్న విషయం ఏంటంటే, నా ఆత్మ మీ మధ్యలో ఉంది కాబట్టి మీరు భయపడద్దు, మీరు ధైర్యం తెచ్చుకోండి. కొత్త నిబంధనలో కూడా మనము చూస్తే ఒక్కసారి ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై తిరిగి వెళ్తున్నప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నప్పటికీ నా ఆదరణకర్తను నేను మీ వద్దకు పంపిస్తాను, ఆయన సదాకాలము మీతో ఉంటాడు, ఆయన మిమ్మల్ని ఎప్పటికీ విడువడు, ఎడబాయడు, ఆయన తండ్రి చెప్పిన సంగతులే చెప్తాడు కానీ మరి ఏది మీకు తెలపరు, కాబట్టి మీరు భయపడద్దు, నేను మిమ్మల్ని అనాథులుగా విడవను అని ప్రభువారు సెలవిచ్చారు కొత్త నిబంధనలో. కాబట్టి మనము ఏదైనా ఒక పని పురమాయించుకున్నప్పుడు, ఒక కార్యము మనం చెయ్యాలని అనుకున్నప్పుడు, ఒక సేవలోకి మనము వెళ్ళాలి అని అనుకున్నప్పుడు, ప్రభు యొక్క చిత్తాన్ని మన జీవితంలో మనం చేయాలని అనుకున్నప్పుడు మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే, నాకు ఈ పని చెప్పింది ప్రభువు, నాకు ఈ పని చేయమంది దేవుడు, ఆయన చిత్తంలో ఈ యొక్క కార్యం జరిగించాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఎన్ని సవాళ్ళు ఎదురైనా, ఎన్ని పోరాటాలు నాకు వచ్చినా సరే నేను వెనుక తిరగకూడదు, నేను ముందుకు సాగిపోవాలి అని ఒక నిశ్చయితతో మనము ముందుకు వెళ్ళాలి. ఆయన నాతో ఉన్నాడు కాబట్టి నేను వెనక్కి వెళ్ళకూడదు అనేటువంటి ఆ ఒక నిరీక్షణతో మనము ముందుకు కొనసాగాలండి. ఒక వ్యక్తి ఎప్పుడు ఒక 3 విషయాల మీద దృష్టి పెడతాడు సాధారణంగా. ఒక పని తను ప్రారంభిస్తున్నప్పుడు, ఏదైనా ఒక కార్యం తను తలంచుకుంటున్నప్పుడు అనుకుంటాడు, నాకు దీని ద్వారా ఏదైనా ప్రతిఫలం వస్తుందా, రెండవదిగా దీని ద్వారా నాకు ఏదైనా లాభం కలుగుతుందా, ఇక మూడవదిగా తను అనుకుంటాడు
ఇది చేస్తే మనుషులు ఏ విధంగా దీని దీని విషయంలో వాళ్ళు రియాక్ట్ అవుతారు, ఏ విధంగా నాకు ప్రజల దగ్గర నుండి రెస్పాండ్ వస్తుంది అని ఈ 3 విషయాల మీద ప్రతి వ్యక్తి కూడా ఆధారపడిపోతాడండి. నాకు ఎలాంటి ప్రతిఫలం వస్తుంది, నాకు ఎలాంటి లాభం వస్తుంది, మనుషుల దగ్గర నుండి నాకు ఎలాంటి ప్రతిస్పందన కలుగుతుంది. ఈ మూడిటి మీద ఆధారపడి ఈ మూడిట్లో తనకేదైనా జరగకపోతే వెంటనే ఆ పనిని చాలామంది మరి వెనక్కి వెళ్ళిపోయి ఇక చెయ్యకూడదు అనేటువంటి డెసిషన్కి వచ్చేస్తారు. హల్లెలూయా. చూడండి, నేను విలియం కేరీ గారి గురించి చెప్పాలనుకుంటున్నానండి ఈ సమయంలో. విలియం కేరీ గారిని మరి దేవాది దేవుడు 17వ శతాబ్దంలో మన భారతదేశానికి వెళ్ళమని చెప్పారు. చెప్పినప్పుడు ఆయన తన కుటుంబ సమేతంగా మరి ఇంగ్లాండ్ దేశం నుండి భారతదేశానికి కలకత్తా ప్రాంతానికి రావడం జరిగింది. అయితే ఆయన వచ్చిన తర్వాత మరి మన భారతదేశపు భాషలన్నీ నేర్చుకున్నారు చక్కగా. మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ బైబిల్స్ని ఆయన ముద్రించడము, దాని కొరకు మరి అనువదించడము, అనేక భాషల్లో దాన్ని అనువదించడము, ఇవన్నీ చేస్తున్నారు. మరి అంతేకాదు, కేవలము దేవుని కార్యాలు మాత్రమే కాదు, సంఘ సంస్కరణ పనులు కూడా ఆయన కొన్ని సోషల్ యాక్టివిటీస్లో కూడా ఆయన పాల్గొంటున్నారు. మరి సువార్త ప్రకటిస్తున్నారు. ఎన్నో కార్యక్రమాలు విలియం కేరీ గారు ఇది అది అని కాదు, ప్రతిదీ చేస్తున్నారు. అయితే ఎన్నో సంవత్సరాలు అయిపోద్ది ఆయన భారతదేశానికి వచ్చి, ఒక్క ఆత్మను కూడా ఆయన రక్షించారండి. ఒక్క ఆత్మను కూడా ఆయన రక్షించలేకపోతారు. కొన్ని రోజులకి ఆయనకి ఏమనిపిస్తుంది అంటే హృదయంలో ఒక సందేహము, ఒక డౌట్ అనేది ఆయనకు వస్తుంది. అదేంటంటే, అసలు నేను నిజంగా దేవుడి చిత్తంలో వచ్చానా? నేను నిజంగా దేవుడు నన్ను పంపిస్తేనే నేను భారతదేశానికి వచ్చానా? ఇది నిజంగా దేవుడి చిత్తమేనా అని ఆయన అనుకుంటాడండి. ఎందుకంటే మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన తన భార్యను, తన పిల్లలను అన్నిటినీ కోల్పోతాడు. మరి తన సొంత దేశాన్ని, తన సొంత వారిని అందరినీ దూరం చేసుకుంటాడు దేవుని సేవ కొరకని. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత అనేక తిప్పలు పడి బైబిల్స్ని మరి ట్రాన్స్లేషన్ చేస్తున్నప్పుడు మరి ఆ బైబిల్స్ కూడా, తెలుగు బైబిల్ కూడా ఒకసారి అగ్ని ప్రమాదంలో కాలిపోతుంది ప్రింటింగ్కి రెడీగా ఉన్నప్పుడు. మరి ఇన్ని భయంకరమైనటువంటి కార్యాలు ఆయనకు జరుగుతాయి. మరి ఎవ్వరూ కూడా సువార్తను ఎంత చెప్తున్నా సరే రక్షింపబడలేదు ఆ రోజుల్లో. ఆయనకు ఒకానొక సమయం వచ్చినప్పుడు ఇక ఆయనకి విరక్తి వచ్చేస్తుందండి. ఎందుకు నేను చేస్తున్నాను, దేనికోసం నేను చేస్తున్నాను అని ఆయనకి ఆ మనసులో చాలా చింత, వేదన కలుగుతుంది. అయితే ఆయన వచ్చిన తర్వాత 6 సంవత్సరాలకి కృష్ణపాల్ అనేటువంటి ఒక వ్యక్తి వచ్చి ఆయన దగ్గర రక్షణ పొందుతాడండి. మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి వచ్చి రక్షణ పొందుతాడు. మరి అతని తర్వాత అతని కుటుంబ సభ్యులందరూ కూడా రక్షణ పొందుతారు. మరి ఎప్పుడైతే ఆ కుటుంబం అంతా రక్షణ పొందిందో స్లోగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ విధంగా విలియం కేరీ గారి దగ్గరికి వచ్చి బాప్తిసాలు తీసుకోవడము, దేవుణ్ణి సొంత రక్షకుడుగా అంగీకరించడము ప్రారంభిస్తారు ఆ రోజుల్లో. హల్లెలూయా. చూడండి, మరి ఆయన ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, అసలు కొన్ని సంవత్సరాల వరకు మరి ఆయన జీవితంలో ఏమి జరగకుండా మౌనంగా అలా ఉండిపోయిన దేవుడు ఆయన ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళలేదండి. తన స్నేహితులు, తన యొక్క బంధువులు, మరి తన తోటి మిషనరీస్ కూడా ఆయనకి ఎంతోమంది చెప్పారు, ఒక మంచి క్లైమేట్ని, ఒక మంచి వాతావరణాన్ని వదిలి ఇలాంటి పేదరికమైనటువంటి దేశంలోకి నువ్వు ఎందుకు వచ్చావు విలియం? ఇది ఒక చీకటి దేశము, ఇక్కడ అనారోగ్యాలు ఎక్కువగా ఉన్నాయి, ఇక్కడ కరువు తాండవిస్తుంది, నువ్వు నీ దేశానికి వెళ్ళిపో, ఇక్కడ నువ్వు సేవ చేయలేవు, ఇక్కడ ఎవరు నమ్మరు, ఇక్కడ వారికి మూఢనమ్మకాలు ఎక్కువ, ఈ ప్రజలు ఎంతో మూఢ ప్రజలు, నువ్వు చేసేటువంటి సేవ కార్యక్రమాలు ఏది కూడా వీళ్ళు గ్రహించట్లేదు, వీళ్ళు గుర్తించట్లేదు, వీళ్ళకి కృతజ్ఞత లేదు, నువ్వు వెళ్ళిపో అని ఎంత చెప్తున్నా సరే విలియం కేరీ గారు వెళ్ళరండి. ఆయన ఇక్కడే ఉంటారు. దేవుడి చిత్తం నన్ను భారతదేశానికి వెళ్ళమని, ఇక్కడ ప్రకటించమని చెప్పారు కాబట్టి నేను ఇక్కడే ఉంటాను అని ఆయన ఇక్కడే ఉండిపోయారు. ఆయన యొక్క ఓర్పు ఫలితము, ఆయన యొక్క ఎదురు చూపులు, ఆయన వెయిటింగ్ ఏది కూడా వృధా కాలేదు. దేవుడు ఒకానొక రోజు ఆయనకు ఒక గొప్ప ప్రతిఫలాన్ని ఇచ్చారు. మరి ఈ రోజుల్లో చాలామంది త్వరగా డెసిషన్స్ తీసేసుకుంటారు, త్వరగా వారు చేసిన దానికి ప్రతిఫలం వచ్చేయాలని కోరుకుంటారు. మరి ఈరోజు ఒక పని ప్రారంభిస్తే 4 రోజుల కల్లా నాకు దాంట్లో ఒక ఇన్కమ్ రావాలి,
నెల రోజుల కల్లా నాకు దాంట్లో ఒక ఒక మంచి ఆదాయం నాకు రావాలి. నేను సక్సెస్ అయిపోవాలి. నేను గొప్పవాడిని అయిపోవాలి. గొప్పదానని అయిపోవాలి. అందరూ నన్ను మెచ్చుకోవాలి. అందరూ నన్ను పొగడాలి. నేను ఒక మంచి స్థానంలో ఉండాలి అని చాలామంది కోరుకుంటారు. మీరు అనుకున్న ఆలోచన మంచిదే. కానీ మనము కష్టాలు వస్తున్నప్పుడు, సవాళ్ళు వస్తున్నప్పుడు, వ్యతిరేకతలు వస్తున్నప్పుడు మీకు ప్రభువు ఇచ్చినటువంటి పనిని మీరు విడిచిపెట్టకూడదు. అది మాత్రం మనం జ్ఞాపకం చేసుకోవాలండి. హల్లెలూయా! చాలామంది ఎలాగుంటారంటే అయితే గుర్రం వలె పరిగెట్టేస్తారు. లేదా గాడిద వలె ఒకటే చోట కూర్చుండిపోతారు. ఈ 2 కూడా ప్రమాదమే. ఇక్కడ కీర్తనల గ్రంథం 32వ అధ్యాయము 8, 9 వచనాల్లో ఈ విధంగా రాయబడిందండి. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయము 8, 9 వచనాలు. నీకు ఉపదేశం చేసేదను, నువ్వు నడవవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలెనైనను కంచెర గాడిద వలెనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగించవలెను. హల్లెలూయా! చూడండి, ఇక్కడ ప్రభు చెప్తున్నారు, నీకు నేను ఉపదేశం చేస్తా, నువ్వు నడవవలసిన మార్గాన్ని నేను నీకు బోధిస్తాను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను. బుద్ధి జ్ఞానము లేని గుర్రం వలె అయినా కాకుండా, కంచెర గాడిద వలె అయినా కాకుండా మీరు ఉండకుడి. అలాంటి ఆ యొక్క జంతువుల వల్ల మీరు ఉండొద్దు అని ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నారండి. గుర్రాల వలె గబగబా పరిగెత్తేద్దు, గాడిద వలె ఒకే చోట కూర్చుండిపోవడము లేదా స్లోగా నడవడము అనేది కాదు. కానీ మనము స్టేబుల్గా ఉండడము, మరి స్థిరమైనటువంటి ఒక స్థానంలో ఉండడము అనేది దేవుడి చిత్తం అండి. మీరు ఈరోజు ప్రారంభించి ఒక పని ప్రారంభించి రేపటికల్లా నాకు ఒక ప్రతిఫలం రావాలి అని అంటే అది దేవుడి చిత్తం అవ్వదు. చాలామందిని ప్రభువారు నువ్వు ఈ ప్రాంతానికి వెళ్ళి సేవ చెయ్యి అని చెప్తారు. ఈ ఊరెళ్ళి నువ్వు నీ సేవను ప్రారంభించు అని చెప్తారు. చెప్పినప్పుడు చాలామంది ఆ ఊరు వెళ్తే ఏమవుతుందో, ఆ ఊరెళ్ళి నేను వాక్యం చెప్తే ఎవరు నన్ను ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారో చేయరో అని మరి చాలామంది ఆ కంఫర్ట్ జోన్లో అక్కడే ఉండిపోయి మరి దేవుడు చెప్పినటువంటి ప్రాంతాలకి చాలామంది వెళ్ళరండి. మరి కొంతమందికి ప్రభు చెప్తారు, నువ్వు సండే స్కూల్ తీసుకో, నువ్వు సండే స్కూల్ తీసుకుని పిల్లలకి మరి దేవుని వాక్యాన్ని నువ్వు చెప్పు అని చెప్పినప్పుడు నాకు సండే స్కూల్లో ఎలా వాక్యం చెప్పాలో తెలియదు ప్రభువా, నాకు ఏ విధంగా స్టోరీస్ చెప్పాలో తెలియదు ప్రభువా, ఆ పిల్లల్ని ఎలాగా చెయ్యాలో నాకు తెలియదు ప్రభువా అని మరి కొంతమంది ఆ సండే స్కూల్ని తీసుకోరు. మరి కొంతమందికి ప్రభు చెప్తారు, నువ్వు ఈ దైవజనుడి కింద ఉండు, కొంతకాలం నువ్వు నేర్చుకో అని చెప్పినప్పుడు దైవజనుల కింద ఉంటే వాళ్ళు ఎలాగ ఉండమంటే అలాగ ఉండాలి ప్రభువా, నేను ఉండలేను అని చెప్పి కొంతమంది మరి ఆ దైవజనుల కింద ఉండడానికి ఇష్టపడరు, ఒకళ్ళ ఆధీనంలో ఉండడానికి ఇష్టపడరు. మరి కొంతమందికి ప్రభు చెప్తారు, నువ్వు సువార్తను ప్రకటించు, నువ్వు ఉన్న ప్రాంతంలో ఒక మంచి సాక్షిగా ఉండు అని చెప్తే వాళ్ళ ఉద్యోగాల్లో కానీ వారు పనిచేస్తున్న స్థలాల్లో కానీ మరి ఉండమని ప్రభు చెప్తున్నప్పుడు మరి చిన్న చిన్న గృహ కూడికలు పట్టమంటున్నప్పుడు వాళ్ళు చేయరు, నిర్లక్ష్యంగా ఉంటారు. కొంతమంది నేను ఎందుకు ఇవి చేస్తే నాకు ఎలాంటి ప్రతిస్పందన కలుగుతుందో, నన్ను ఏ విధంగా భావిస్తారో ప్రజలు, నేను యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మాట్లాడితే నా గురించి ఎలాంటి మరి నెగిటివ్గా నేను ఏ విధంగా నాకు ప్రతికూల పరిస్థితులు వస్తే నేను ఏం చెయ్యాలి అని వాటి గురించి ఆలోచించి చెయ్యవలసిన పని చేయకుండానే మధ్యలోనే చాలామంది ఆపేస్తారండి. ఈ ఉద్యోగం నువ్వు చెయ్యి అని ప్రభు చెప్తున్నప్పుడు ఈ ఉద్యోగంలో నేను వెళ్ళలేను ప్రభువా, ఇది చాలా తక్కువ జీతం ప్రభువా, నేను ఇది చేయలేను ప్రభువా అని చెప్పి ఆపేస్తారు. మరి కొంతమంది వెళ్ళినా సరే అక్కడేదో ఒక అధికారి ఏదో అన్నాడని చెప్పి ఆ పని వదిలేసి అమాంతంగా మధ్యలోనే వచ్చేస్తుంటారు. చూడండి ప్రేమని సోదరులారా, కొన్నిసార్లు ప్రభువారు మనల్ని ఒక ప్రాంతంలో కొంతమంది స్ట్రిక్ట్గా ఉండే అధికారుల దగ్గరికి పంపిస్తారు. ఎందుకంటే మనకు ఆ ఒక సమయం యొక్క వాల్యూ తెలియాలని,
తర్వాత న్యాయకత్వపు లక్షణాలు మనకు నేర్పించాలని, లీడర్షిప్ క్వాలిటీస్ అంటారు కదండి, అవి మనకు నేర్పించాలని, తర్వాత మీకు ఆ శిక్షణ అనేది మీకు ఇవ్వాలని ప్రభువారు కొంతమంది ఆ స్ట్రిక్ట్‌గా ఉండేటువంటి ఆఫీసర్స్ దగ్గరికి మిమ్మల్ని పంపిస్తారు. అది దేవుని యొక్క ప్రణాళిక. ఆ తక్కువ జీతంలో మిమ్మల్ని ఎందుకు అక్కడ ఉండమంటున్నారంటే, ఆ పని మీరు నేర్చుకోవడం ద్వారా భవిష్యత్తులో మీకు ఇంకా అనేకమైనటువంటి విషయాల మీద మిమ్మల్ని అధికారులుగా నియమించాలనేది దేవుని యొక్క ప్రణాళిక. చాలామంది మరి ఈ రోజుల్లో ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాల పరిస్థితుల్ని జ్ఞాపకం పెట్టుకొని, ఇప్పుడున్న పరిస్థితులను చూసి ఇక ఇదే లైఫ్ లాంగ్ నేను ఉండిపోతానేమో, ఇదేనేమో నా యొక్క జీవిత గమ్యం అని అనుకొని ఆ పనిని మధ్యలోనే వదిలేస్తారు. ప్రభు చెప్తున్నారు, ధైర్యము తెచ్చుకొని నువ్వు పని జరిగించు, నా ఆత్మ నీతో ఉన్నది. నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు భయపడుతున్నావు సహోదరుడా? నువ్వెందుకు భయపడుతున్నావు సహోదరి? నేను నీకు తోడుగా ఉన్నాను. నీ వద్ద మంచి మంచి తలాంతులు ఉన్నాయి. నీ వద్ద మంచి మరి నీ వద్ద మంచి జ్ఞానం ఉంది. నీ వద్ద మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. నీ వద్ద మాట్లాడేటువంటి ఆ వాగ్దాటి నీకుంది. ఇన్ని కలిగిన ఉన్న నీవు ఊరకనే కూర్చోవడం వల్ల ఉపయోగం ఏంటి అని ప్రభు ఈరోజు ప్రశ్నిస్తున్నారండి. నిన్ను ఊరకనే కూర్చోవడానికి నేను నీకు అవన్నీ ఇవ్వలేదు. నీ యొక్క ఆ హృదయంలో నేను నీకు అవన్నీ నేను పట్టలేదు. నీవు మంచి కార్యాలు నా కొరకు నువ్వు నిలబడాలని నేను నీకు అవన్నీ ఇచ్చాను. ఒక బహుమానం వల్ల నేను నీకు ఇచ్చాను. ఒక సంపద వల్ల నేను నీకు ఇచ్చాను. దానిని నువ్వు నా కొరకు వాడు అని ప్రభువారు చెప్తున్నారు ఈరోజు. మేము ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించినప్పుడు అండి 2019 సంవత్సరం అనుకుంటా మేము యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాము. అయితే మొట్టమొదటిగా మాకొచ్చిన అనుమానాలు కూడా ఇవేనండి. కొన్ని డౌట్స్ వచ్చినాయి మాకు. ప్రభువా, మేము పెడితే యూట్యూబ్ ఛానల్ ఎవరు చూస్తారు ప్రభువా? మా వెనకాల అసలు ఎలాంటి సపోర్ట్ లేదు. మా యొక్క తల్లిదండ్రులు కావచ్చు, మా తాత ముత్తాతలు కావచ్చు, ఎవ్వరు దైవజనులు కారు. కనీసం క్రైస్తవ కుటుంబమే కాదు మాది. మేము అన్యులము. మా ద్వారానే క్రైస్తవ్యం అనేది మా ఇళ్లలో ప్రారంభమైంది. మాకు అసలు ఎలాంటి జ్ఞానం కానీ, ఒక సపోర్ట్ కానీ ఏది లేదు ప్రభువా. మేము ఎవరని మమ్మల్ని చూడడానికి, మేము ఎవరని మా మాటలు వినడానికి? ఇలాంటి ఒక రిస్క్ నువ్వు చేయమంటున్నావు, ఎలా చెయ్యను ప్రభువా అని మేము ప్రశ్నించామండి ప్రభువుని. అడిగినప్పుడు ప్రభు మాతో అన్నారు, నువ్వు ధైర్యము తెచ్చుకో, నేను నీకు తోడుగా ఉన్నాను. నేను నిన్ను విడువను, ఎడబాయను. నా కార్యములను, నా యొక్క మహిమను నువ్వు అనేక మంది ప్రజల ఎదుట నువ్వు ప్రకాశించే విధంగా చెయ్యాలి. నువ్వు ఆ ఒక్క దీపాన్ని తీసుకెళ్ళి నువ్వు మంచం కింద కొంచెం కింద పెడితే ఎవరు చూస్తారు? అది ఎవరికి వెలుగొస్తుంది? దాన్ని తీసుకువెళ్ళి దీపస్తంభం మీద పెట్టు అని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మాతో మాట్లాడారు ప్రభు. మరి అప్పుడు ఆ ఒక్క వాగ్దానం అనుసారంగా మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం 2019 సంవత్సరంలో. మరి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే మాకేమీ చాలా గొప్పగా రెస్పాండ్ అయితే ఏం రాలేదండి. మాకెన్నోసార్లు మేము డ్రాప్ అయిపోదాము, ఇక వద్దు అని అనుకునే స్థితులు ఎన్నో రోజులు వచ్చినాయి. కానీ దేవుని యొక్క మాట అనేది, దేవుని యొక్క చిత్తము అనేది మా జీవితాల్లో బలంగా పనిచేసింది. ఎంత కష్టమైనా సరే, ఎన్ని సవాళ్ళు ఎదురైనా సరే, ఎన్ని వ్యతిరేకతలు ఎదురైనా సరే, ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరి వద్దకు ఈ వీడియోస్ వెళ్ళినా వెళ్ళకపోయినా, రీచ్ అయినా అవ్వకపోయినా, ఈ యొక్క కార్యక్రమాలు మాత్రము మనము చెయ్యాల్సిందే అనే ఒక గురితో ఈ యొక్క కార్యక్రమాలను మేము చేస్తుంటామండి. అసలు మాకు ఎలాంటి ప్రోత్సాహం ఉండేది కాదు కొంతకాలము. ఎవ్వరు కూడా మరి వాక్యాలు పెడుతున్నప్పుడు, మరి ఇప్పుడు ఈ మధ్యకాలంలో గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి మరి ఫోన్ చేసి లేకపోతే మెసేజ్ రూపం ద్వారా ఎవరో ఒకరు ఆ ఎంకరేజ్మెంట్ అనేది మాకు వస్తుంది తప్పితే, ఇంతకుముందు స్టార్టింగ్లో అయితే కొన్ని మిషనరీ స్టోరీస్ పెట్టాం మేము, కొన్ని చాలా పెట్టాము. ఏది పెట్టినా సరే ఎవ్వరూ కూడా అసలు రిప్లై ఇచ్చేవాళ్ళు కాదండి. అసలు ఆ వాక్యాలు అర్థమవుతున్నాయా లేదా, వాళ్ళ వరకు అసలు వెళ్తుందా లేదా అనేది కూడా నాకైతే ఒక డైలమాలో ఉండేదాన్ని నేను ఎప్పుడు. ప్రభువా, అసలు ఈ వాక్యాల ద్వారా నువ్వు మాట్లాడుతున్నావయ్యా వాళ్ళతో,
ఎవరు ఏం మాట్లాడట్లేదేంటి ప్రభువా? ఏదైనా వాళ్ళకి అర్థమవుతుందా? నేను చెప్పేది అర్థమవుతుందా? నేను సరిగ్గా చెప్పట్లేదేమో అనే ఫీలింగ్ కూడా నాకు చాలా రోజులు కలిగిందండి. నేను సరిగ్గా చెప్పవలసిన రీతిగా, అర్థమయ్యే రీతిగా నేను మాట్లాడట్లేదేమో, అందుకే ఎవరు ఏం స్పందించట్లేదని అనుకున్నాను నేను. కానీ ఆ తర్వాత ఎంత నిరాశ కలిగినా సరే అలాగ చేసుకుంటూ వచ్చాక కొంతమందికి ఇప్పుడు రీచ్ అవుతుంది దేవుని యొక్క మహాకృపను బట్టి. చూడండి, మనము ఒక పని చేస్తున్నప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు. అది ఎంతవరకు వచ్చింది, అది ఎంతవరకు మరి నాకు ప్రతిఫలం వచ్చింది అని మనం వెనక్కి తిరిగి చూడకూడదండి. చేసుకుంటూ వెళ్ళడమే, ముందుకు వెళ్తా ఉండడమే. ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయన. నీ శక్తి మేరకు నీ చేతికొచ్చిన పనిని నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. నాకు ఇది రాదు, నాకు అది రాదు, నేనేం చేయలేను అని ఒక మూల కూర్చోకూడదండి. మీ శక్తికి మేరకు మీ చేతికొచ్చిన పనిని మీరు శక్తి లోపం లేకుండా చెయ్యాలి అని వాక్యం సెలవిస్తుంది. నేను ఇది చెయ్యలేను ప్రభువా అని అనకుండా ప్రభు మీకు జ్ఞానాన్ని ఇస్తారండి. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది కదా, నేను నీకు ఉపదేశం చేస్తాను, నువ్వు నడవలసిన మార్గాలు నేను నీకు బోధిస్తాను. మీకు ప్రభువు వారు ఏదైనా ఒక సేవా పిలుపు ఇస్తూ ఉంటే మీరు దాని కొరకు వెయ్యాల్సిన అడుగు మీరు ముందు వెయ్యండి. ఒక్క అడుగు మీరు వెయ్యండి. మీరు ఒక అడుగు వేయకుండా ప్రభువు వారు రారండి. ఇందులో ఒక చిన్న చిట్కా ఉంది. ఏంటంటే, మనం ఒక పని ప్రభువారు మీకు ఏదైనా ఆయన నోరు తెరిచి చెప్పినప్పుడు, నువ్వు ఇది చేయి, నువ్వు ఈ ప్రాంతానికి వెళ్ళు, నువ్వు ఈ పని పూనుకో, నువ్వు ఈ పని పట్టుకో అని అన్నప్పుడు మొట్టమొదటి అడుగు ప్రభువారు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారండి. అసలు వెయ్యాల్సిన అడుగు కనుక మనం వేయకుండా ప్రభువే నాకన్నా ముందు రావాలి, ఆయనే ఆ పని చక్కపెట్టేయాలంటే ఆయన అసలు చేయరు అలాగా. అది ప్రభు పద్ధతి కాదు. మీరు ఏదైనా ఒక పని తలపెట్టాలంటే మొట్టమొదటి అడుగు ప్రభు వారు మీ నుంచి కోరుకుంటారు. మీరు వెయ్యాలని ఆయన ఆశపడతారు. మీరు మొదట వేసిన తర్వాత ఆయన వస్తారు మీ వెనక. అది దేవుడి పద్ధతి. చాలామంది ఎలాగా కోరుకుంటారంటే, దేవుడే ముందు నాకన్నా ముందు వెళ్ళిపోయి అది అక్కడంతా చక్కబెట్టేయాలి, అక్కడి నుంచి నాకు ఏదో ఒక రెస్పాన్స్ రావాలి, ఆ ఊర్లో నుండి నాకు ఏదో ఒక రెస్పాన్స్ వచ్చేయాలి, అప్పుడే నేను అక్కడికి వెళ్తాను అని అనుకుంటారు. కాదు, అలా జరగదు. కొన్నిసార్లు కొంతమంది విషయాల్లో అలా మేబీ జరగచ్చేమో, కానీ అందరి విషయాల్లో అలాంటి ఫార్ములా అయితే వర్కౌట్ అవ్వదండి. నేను మరి మాకు పంజాబ్ రమ్మని చెప్పి ప్రభువు వారు చెప్పినప్పుడు, అసలు ఈ పంజాబ్ మేము మొట్టమొదటిగా ఈ వేగు చూడడానికని ఒకసారి వచ్చామండి. మేము ఇక్కడికి 2022 ఏప్రిల్లో వచ్చినప్పుడు, జనవరిలో ఒకసారి వచ్చాం ఈ ఊరికి. వచ్చినప్పుడు ఇక్కడ భయంకరమైనటువంటి చలి అండి. అప్పటి వరకు అలాంటి చలి మేము ఎదుర్కోలేదు. అలాంటి చలి, అలాంటి వాతావరణము నేను పుట్టిన తర్వాత ఎప్పుడు నేను చూడలేదు, అలాంటిది నేను అనుభవించలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఉన్నటువంటి టెంపరేచర్ ఎంతో తెలుసా? 4 degrees ఉందండి అప్పుడు ఇక్కడ చండీగఢ్, పంజాబ్ ఆ ఒక్క సమయంలో 2022 జనవరి ప్రాంతంలో 4 degrees 3 degrees ఉంది అప్పుడు. ఆ సమయంలో మరి మేము హైదరాబాద్లో అప్పుడు 2022 వరకు హైదరాబాద్లో ఉన్నాం. అక్కడ మ్యాక్సిమం నాకు తెలిసి 11-12 degrees ఉంటేనే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. అట్లాంటిది 4 degrees 3 degrees ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాను నేను. ఆ చలి చూసి, మరి ఇక్కడ ఉన్నటువంటి మనుషుల్ని చూసి నేను అనుకున్నాను, ఈ ఊరు దాటి ఇంక వెళ్ళిపోయిన తర్వాత, హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన చేసుకోవడానికని చెప్పి కూర్చున్న తర్వాత వెంటనే ప్రభుకి చెప్పిన మాట ఏంటంటే, ప్రభువా నేను ఇంకా వెళ్ళను, నేను పంజాబ్ వెళ్ళను, నువ్వు ఎంతైనా చెప్పు, నేను వెళ్ళను అని చెప్పి దేవునికి ఇలాగే గట్టిగా చెప్పేశానండి. మొండిగా చెప్పాను, నేను ఇంకా వెళ్ళను. నాకు ఆ చలి ఏంటి, ఆ మనుషులేంటి, ఆ వాతావరణం ఏంటి, ఆ ఒక పరిస్థితులు ఏంటి, ఎవరైనా అక్కడ అసలు ఉండగలరా, నేను వెళ్ళను అని చెప్పి నేను చెప్పుకుంటూ నా భర్తకు కూడా చెప్పాను, వద్దొద్దు నేను రాను, నేను అస్సలు చేయలేను అక్కడ సావ అని చెప్పి నేను చెప్పేశాను. అయితే కరెక్ట్గా వారం రోజులకి ఒక వచనం ద్వారా ప్రభు నాతో గట్టిగా మాట్లాడారండి. అదేంటంటే, ఒకడు తన ప్రాణాన్ని సహా ద్వేషించకుంటే నాకు పాత్రుడు కాడు. ఆ ఒక్క మాట నాకు చెంపదెబ్బ కొట్టినట్టు అనిపించిందండి. ఒకడు
తన ప్రాణాన్ని సహా ద్వేషించకుంటే నాకు పాత్రుడు కాడు. నీ ప్రాణాన్ని నువ్వు రక్షించుకోవాలని నువ్వు కోరుకుంటే దాన్ని ఏదో ఒక రోజు నువ్వు పోగొట్టుకుంటావు. ఆ వాక్యము ద్వారా ప్రభు నాతో మాట్లాడారండి ఆ రోజు. నీ ప్రాణాన్ని నువ్వు రక్షించుకోవాలని అనుకుంటే, ఆశపడితే దాన్ని నువ్వు ఏదో ఒక రోజు పోగొట్టుకుంటావు. కాబట్టి నువ్వు వెళ్ళవలసిన ప్రాంతానికి నువ్వు వెళ్ళు, అక్కడ నేను నిన్ను రక్షిస్తాను అని ప్రభు చెప్పారు. నువ్వు చెయ్యాల్సిందో నువ్వు చేయి ముందు, ఆ తర్వాత వెనక ఏం చేయాలో నేను చెప్తానని అన్నారు. మరి ఆ మాట చెప్పిన తర్వాత ఇంకా మాట్లాడలేదండి నేను. చల, మనుషుల, వాతావరణం, పరిస్థితుల, ఫుడ్డా ఏది ఇంకా నేను చూసుకోలేదు. సరే ప్రభు చెప్పారు, ప్రాణాన్నైనా ద్వేషించమన్నారు. ఈ చిన్న చిన్న చలికాలం ఉందని, అది ఉందని, ఇది ఉందని నేను ఎందుకు వదిలేయాలి? దేవుని సేవను నేను ఎందుకు విడిచిపెట్టాలి? దేవుడి చిత్తాన్ని నేను ఎందుకు తోసేయాలి? ఇలాంటి అవకాశం రాక ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. మనకు ప్రభువారు చక్కటి అవకాశాన్ని ఇచ్చారు నార్త్ ఇండియా వెళ్ళడానికి. మనము వెళ్దాము. ప్రభువారు మనకి ఆ హిందీ భాష అనేది మనకు వచ్చు కదా, మన నోట్లో ఉంది కదా. ఆ హిందీ వారిని మనం వెళ్ళి వాళ్ళ మధ్యలో ఉండి వారికి ఆ హిందీని భాషలో మనము వాక్యాన్ని ప్రకటించగలిగినటువంటి ఆ ఒక్క స్థితి మనకు సామర్థ్యాన్ని ప్రభు ఇచ్చినప్పుడు మనం దాన్ని ఎందుకు కాళ్ళతో తన్నేయాలి? మనము వెళ్దాము, చేద్దామని మరలా నేను నా భర్తని ఏ నోటితో అయితే నేను వద్దు అని చెప్పాను, అదే నోటితో మళ్ళా నా భర్తకి నేను ప్రోత్సాహాన్ని ఇచ్చి, సరే నేను వస్తాను, నేను మీకు నేను ఎంకరేజ్ చేస్తాను, నేను పిల్లలు మీతోనే ఉంటామని చెప్పి అలా ఎంకరేజ్ చేసి ఈ ఊరు రావడం జరిగిందండి. హల్లెలూయా. దేవుడి నామానికి సమస్త మహిమ ఘనత కలుగును గాక. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, మనము కనుక మనకొచ్చినటువంటి అవకాశాన్ని, మనకొచ్చినటువంటి ఆ సామర్థ్యం మనకున్నా సరే మనము దేవుడి పని చేయకపోతే మనము చాలా నష్టపోతాము. మనము వెళ్ళాల్సిన ప్రాంతంలో వెళ్ళకుండా, మనము చేయవలసిన ప్రజల మధ్యలో మనం సేవ చేయకుండా, మనము ఉండాల్సినటువంటి ఉద్యోగంలో ఉండకుండా, మనము చేయవలసినటువంటి వ్యాపారం చేయకుండా, మనము వివాహం చేసుకోమని చెప్పిన వ్యక్తిని కాకుండా మన ఇష్టం వచ్చిన వాళ్ళని చేసుకోవడం వల్ల చాలా నష్టాలు పొందుకోవాల్సి వస్తుంది. ఎన్నో ఎదురు దెబ్బలు, ఎన్నో పోరాటాలు మన జీవితంలో మనము ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇజ్రాయేలీలు మాట వినలా. ఎన్నోసార్లు వాళ్ళు మాట వినకుండా ప్రభువుకి ఎదురు తిరిగినప్పుడు 11 రోజుల్లో వెళ్ళవలసినటువంటి కానాను యాత్ర 40 సంవత్సరాలు వాళ్ళు తిరిగిందే తిరిగి అలా కొండ చుట్టూ తిరుగుతూనే ఉన్నారండి. వాళ్ళ ప్రయాణము అలా అవుతూనే ఉంది. కొంతమంది జీవితాల్లో కార్యాలు ఆలస్యం అయిపోవడానికి కారణం ఏంటంటే, దేవుడు ఉండు అన్న ప్రాంతాల్లో ఉండకుండా, చెయ్యి అనే పనులు చేయకుండా వాళ్ళకి నచ్చినది వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల నష్టాలు, కష్టాలు, సవాళ్ళు, పోరాటాలు ఎదుర్కొంటారు. దేవుడి చిత్తంలో కూడా సవాళ్ళు, పోరాటాలు వస్తాయి. కానీ అక్కడ దేవుడు మనతో ఉన్నప్పుడు ఆ సవాళ్ళను ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని, సామర్థ్యాన్ని ప్రభు ఇస్తారు. కానీ మన సొంత చిత్తాన్ని మనం చేసుకుంటున్నప్పుడు మనము ఖచ్చితంగా అందులో చిక్కుకుపోవాల్సి వస్తుందండి. ఎందుకంటే అక్కడ దేవుడి జ్ఞానము అనేది పనిచేయదు, అక్కడ ఉండదు. కాబట్టి సాతాను వేసి ఆ చిక్కుల్లో మనం చిక్కుకుపోవాల్సి వస్తుంది. ఆ తర్వాత మొరపెట్టుకున్నప్పుడు మళ్ళా రియలైజ్ అయినప్పుడు ప్రభు మనల్ని విడిపిస్తారు. ఇక్కడ హెబ్రీలు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో ఏసావు గురించి పౌలు భక్తుడు ఒక మాట రాస్తున్నాడండి. హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16-17 వచనాల్లో ఇలా రాయబడింది. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైన వ్యభిచారైన ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకోనండి. ఏసావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసం శ్రద్ధతో వెతికిన మారు మనసు పొంద అవకాశము దొరక్క విసర్జించబడినని మీరు ఎరుగుదురు. చూడండి, ఏసావు ఒక్క పూట కూటి కోసము తన జ్యేష్ఠత్వపు హక్కును వదిలేశాడంట తన తమ్ముడికి. ఆ తర్వాత తను ఎంతో ప్రాధేయపడినప్పటికీ కూడా తనకి మరలా ఆ ఆశీర్వాదం దొరకలేదంట. తనకి మరలా ఆ ఒక అవకాశము తనకి పొందుకోక తను చాలా బాధపడ్డాడు. ఈరోజు మీకు అవకాశాలు వస్తున్నప్పుడు, మీకు సామర్థ్యం ఉన్నప్పుడు, మీకు ఆ తెలివితేటలు ఉన్నప్పుడు, ఆ జ్ఞానము ఉన్నప్పుడు ప్రభు చేయమన్నటువంటి కార్యాలను మీరు మాట్లాడకుండా చేయండి. అదే ఇక్కడ వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. మీరు ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి. మీకు ఏదైతే ప్రభు చెప్తున్నారో, మీకు ఏదైతే
కార్యం చేయమని పదే పదే ప్రభువారు తోస్తున్నారు మిమ్మల్ని. సేవకి పిలుపుందా మీకు? ఆ సేవ చెయ్యండి. మీరు కనుక సేవ చేయకుండా మీరు ఆపేశారనుకోండి, దేవుడు వెళ్ళమన్న ప్రాంతానికి వెళ్ళకుండా మీరు ఆగిపోయారనుకోండి, మీ పక్షములో ఇంకొకళ్ళని దేవుడు ఎంచుకొని మీరు చేయవలసినటువంటి కార్యాన్ని వాళ్ళ ద్వారా ప్రభువారు చేయించుకుంటారు. కానీ సేవ మాత్రం ఆగదు. ఆయన కార్యం మాత్రం ఆగదు. ఆయన యొక్క రాజ్య వ్యాప్తి అనేది మాత్రం ఆగదు. కానీ నష్టపోయేది ఎవరంటే మనమే. ఏసావు ఎంతో ప్రాధేయపడ్డాడంటే, ఎంతో కోరుకున్నాడు తన తండ్రిని, నాన్న నాకు ఒక్క దీవెనైనా లేదా, ఒక్క దీవెనైనా లేదా అని. మొత్తం ఎలా ఇచ్చేసావు నువ్వు అని అడిగితే, నన్నేం చేయమంటావు కుమారుడా, నీకన్నా నీ తమ్ముడు ముందొచ్చాడు అని చెప్తారు. మనకు అవకాశం వచ్చినప్పుడు మనము వెంటనే వెళ్ళి దాన్ని పట్టుకోవాలండి. ప్రభువారు మనకు కొంతకాలము ఆయన దర్శన కాలం అనేది ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉంటుంది. ఆ దర్శన కాలంలో మనము ప్రభు మనల్ని దర్శించే సమయం అది. అంటే ప్రభు మన పక్కనే ఉండి మనల్ని మనకు అనేక విషయాలు ఆయన మెల్లనైన స్వరముతో వినిపిస్తూ ఉంటారు. నువ్వు ఇది చేయి, అది చేయి, అది చేయి, ఇది చేయని. అది చెబుతున్నప్పుడు కనుక మనము వెంటనే దాన్ని గ్రాప్ చేసి పట్టుకుని దేవుడు చెప్పిన ప్రాంతానికి వెళ్ళిపోతే, దేవుడు చేయమన్న పని చేస్తే, వెళ్ళు అన్న ఉద్యోగంలో మనం ఉంటే, చేసుకో అన్న వ్యక్తితో మనం వివాహం చేసుకుంటే మన జీవితము ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. కొంతమంది వివాహం చేసుకునేటప్పుడు అందంగా ఉన్నాడా లేదా, పొడుగ్గా ఉన్నాడా లేదా, మరి జ్ఞానం ఉందా లేదా, అది ఉందా లేదా, ఇది ఉందా లేదా అని చూస్తారు. కానీ ప్రభు చెప్పేటువంటి వ్యక్తుల్ని చేసుకోవడానికి ఇష్టపడరు. ప్రభువు ఒక వ్యక్తిని గురించి చెప్తారు, ఈ వ్యక్తిని నువ్వు చేసుకున్నప్పుడు అతను ఏదో కొంచెం నల్లగా ఉన్నాడని, కొంచెం ఏదో తనకి కాస్త జీతం తక్కువ ఉందని చెప్పి ఆ వ్యక్తుల్ని తిరస్కరిస్తారు. దేవుడు చెప్పిన వ్యక్తుల్ని కూడా తిరస్కరిస్తారు. చూడండి, ప్రభు చేసేటువంటి వివాహాలలో మేబీ మీకు పైకి బాహ్య సౌందర్యంలో మేబీ ఆ స్త్రీలో కానీ పురుషుల్లో కానీ కొన్ని లోపాలు కనపడచ్చేమో, కానీ వారు అంతరంగంగా మరి వారి యొక్క మానసికంగా వారు దేవునితో సంబంధం కలిగిన వ్యక్తులండి. దేవుడు ఇష్టపడుతున్నటువంటి వ్యక్తులు వాళ్ళు. అటువంటి వారిని మనం వివాహం చేసుకుంటున్నప్పుడు, అటువంటి వారిని మనం భాగస్వాములుగా ఎంచుకుంటున్నప్పుడు మన జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనము చిన్న జీతమైనా సరే, చిన్న ఆదాయం అయినా సరే, అది ప్రభువు మెచ్చిన కుటుంబం కాబట్టి, ప్రభు ద్వారా చేయబడినటువంటి వివాహం కాబట్టి, ఆ వివాహము అనేది తరతరాలకు ఆశీర్వాదకరంగా నిలిచిపోతుంది. ఆ వివాహము హల్లెలూయా. ఇస్సాకుని రిబ్కాని దేవుడు జతపరిచినప్పుడు ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ఆశీర్వాదాన్ని చూశారు. యాకోబు మరి రాహేల్ని ఇష్టపడతాడు, కానీ ఆయనకు మొట్టమొదట లేయానిచ్చి వివాహం చేస్తాడు తన మామ. ఆమె జబ్బు కళ్ళదిగా ఉన్నదని ఆయన ఇష్టపడాడు, కానీ తను ప్రేమించిన స్త్రీ కన్నా కూడా లేయానే చక్కటి గర్భఫలాన్ని త్వరగా ఆమె మరి బిడ్డల్ని కంటా ఉంటుంది. మరి రాహేలుకి పిల్లలు ఉండరు. ఆమె ఎంతో కాలం ఏడుస్తుంది. తన అందంగా ఉందని పేరే, కానీ ఆమెలో దైవ భయం లేదు, ఆమెలో దైవత్వం లేదు. చూడండి, మనము కళ్ళకి మనకు ఇంపుగా ఉందా, మనకి బాగుందా, అదా ఇదా అని మనం బాహ్య రూపాన్ని చూసుకుంటాం. కానీ ప్రభు పంపించే వారిలో, ప్రభు మనకు అనుగ్రహించే వారిలో అందచందాల లేకపోయినా సరే వారు అంతరంగంగా దేవుడికి ఇష్టమైన వారుగా ఉంటారు. హల్లెలూయా. మీ కళ్ళకి వారు సౌందర్యంగా కనబడతారు ఎప్పుడైతే మీరు దేవుని చిత్తాన్ని చెయ్యాలని కోరుకుంటారు. దేవుడు వివాహం చేసుకోమన్న వారితో మీరు వివాహం చేసుకున్నప్పుడు వాళ్ళు ఎలా మరి బయట ఉన్న వారికి వాళ్ళు అందవిహీనంగా కనపడచ్చేమో, కానీ మీ కళ్ళకి మాత్రం వాళ్ళు చాలా సౌందర్యంగా కనబడతారు. హల్లెలూయా. ఆదాము అవ్వని చూసినప్పుడు వెంటనే ప్రేమిస్తాడంటండి. ఎందుకంటే అది దేవుడు జతపరిచినటువంటి కుటుంబం, దేవుడు ఏర్పాటు చేసినటువంటి కుటుంబం. దేవుడు ఏర్పాటు చేసినటువంటి కుటుంబాల్లో ప్రేమ, ఐక్యత, సమాధానము, మరి ఆ ఆశీర్వాదము అనేది తరతరాలకి ఉండిపోతుందండి. అటువంటి ఆశీర్వాదాన్ని మనము అనుభవించాలంటే దేవుడు చేయమన్నది మనం చెయ్యాలి. హల్లెలూయా. మరి ఇదే హెబ్రీయుల పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉందండి. చూడండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా
ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదము. ఓపికతో పరిగెత్తాలంటండి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి సిలువని సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చూడండి, నీ ఎదుట ఉన్నటువంటి ఆ పందెములో నువ్వు ఓపికతో పరిగెత్తాలంటే నువ్వేం చేయాలి? సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసానికి కర్త ఆయనను మరి దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడాలి. యేసు వైపు చూస్తూ నీ ఎదుట ఉన్నటువంటి పందెంలో నువ్వు ఓపికతో పరిగెత్తాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ ఒక్క పని ఏదైతే ఉందో దాంట్లో నువ్వు ఓపికతో పరిగెట్టు. అటు ఇటు చూడొద్దు. మనుషులు పట్టించుకుంటున్నారా లేదా, మనుషులు నా గురించి ఏమనుకుంటున్నారు, మరి నాకు ఆదాయం వస్తుందా లేదా, నాకు ప్రాఫిట్ వస్తుందా లేదా, అవన్నీ చూడొద్దండి. మీ ఎదురుకుండా ఉన్నటువంటి యేసు వైపు చూస్తూ విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ ముందుకు వెళ్ళిపోండి అని ప్రభు చెప్తున్నారు. అవమానాల్ని మరి నిందలని పట్టించుకోవద్దు, వాటిని నిర్లక్ష్య పట్టమంటున్నాడు ప్రభు. ఎవరో నిన్ను అవమానిస్తున్నారు, ఎవరో నిన్ను నిందిస్తున్నారు. నువ్వు దేవుడు పని చేస్తున్నందుకు నిన్ను అవమానిస్తారు, నిన్ను నిందిస్తారు. ఎందుకంటే నువ్వు చేసేది దేవుడు పని కాబట్టి. అది ఎవ్వరికి నచ్చదు, ఏ మనిషికి నచ్చదు. అన్ని లాభాలని, అన్ని సౌఖ్యాలని అన్నిటిని విడిచిపెట్టి దేవుడి కోసము ఒక వ్యక్తి నిలబడినప్పుడు, ఓపికతో ఎదురు చూస్తున్నప్పుడు ఎవ్వరు దాన్ని మెచ్చుకోరండి. అది మెచ్చుకునే అంశము కాదు ఎవరికినూ. దేవుని ఆత్మ కలిగిన వారు మాత్రమే దేవుని ఆత్మ సంగతులను అర్థం చేసుకుంటారు. దేవుడి ఆత్మ లేని వారికి మీరు చేసేటువంటి కార్యాలు అర్థము కావు. అలాంటి వాళ్ళని మెప్పించాలని మీరు ఎంత ప్రయాసపడినా సరే మీ సమయం వృధా అయిపోద్ది తప్పితే వాళ్ళు ఎప్పటికీ మిమ్మల్ని మెచ్చుకోరు. కాబట్టి అలాంటి వాళ్ళ గురించి మీరు పట్టించుకోకండి. అవమానాలని, నిందలని నిర్లక్ష్య పట్టండి. దేవుడు మీ ఎదురుకుండా ఇచ్చినటువంటి ఆ పందెంలో ఓపికతో పరిగెత్తండి. ఓపికతో పరిగెత్తేవారు, సహనముతో పరిగెత్తేవారు ఎప్పటికీ ఓడిపోరు. పందెము అనే మాటకు మరి క్రిస్టియన్ హిస్టరీ, ఆ బైబిల్ హిస్టరీ ఏం చెప్తుందంటే సవాళ్ళు, పోరాటాలు అంట. పందెం అంటే సవాళ్ళు, పోరాటాలు. మనము వెళ్తున్నటువంటి ఆ పందెంలో, ఆ రేస్లో మనకి సవాళ్ళు, పోరాటాలు వస్తాయి. కానీ దాన్ని ఎవరైతే ఎదుర్కొని ముందుకు వెళ్ళిపోతారో వాళ్ళు బహుమానాన్ని పొందుకుంటారు, వాళ్ళ ఆశీర్వాదాన్ని పొందుకుంటారు, వాళ్ళు ఆ కిరీటాన్ని ధరిస్తారు దేవుని రాజ్యంలో. ఈరోజు ప్రభు చెప్తున్నారు, నేను తండ్రి దగ్గర కుడిపార్శ్వంలో ఆసీనుడై కూర్చోవాలని నాకున్నటువంటి అవమానాలని, నిందల్ని నేను నిర్లక్ష్య పెట్టాను, నేను ముందుకు వెళ్ళిపోయాను అని ప్రభు చెప్తున్నారు. అదే విశ్వాసము, అదే ధైర్యము ఈరోజు నువ్వు కూడా కొనసాగించు. నేను నీకు తోడుగా ఉన్నాను. నీ పని తిరిగి మరలా నువ్వు ప్రారంభించు. ఒకవేళ నువ్వు వదిలిపెట్టేశావా, ఒకవేళ నువ్వు మధ్యలోనే దాన్ని విడిచిపెట్టేశావా, సేవ చేస్తాను అని చెప్పి కొంతకాలం చేసి మధ్యలోకి వెళ్ళిపోయావా, మరి సండే స్కూల్ బాధ్యత తీసుకుని ఇప్పుడు మధ్యలో మీరు వదిలేశారా, పాటలు పాడతానని చెప్పి మళ్ళీ మధ్యలో వదిలేశారా, మందిరం స్టార్ట్ చేస్తానని చెప్పి మధ్యలోనే ఆపేశారా, ఈ వ్యక్తిని వివాహం చేసుకుంటానని చెప్పి ఆలోచనలో పడ్డారా? దేవుడు పని ఏదైనా కానివ్వండి, అది మీ హృదయానికి తెలుసు. దేవుడు మీకు ఏ చిత్తాన్ని చెప్పారు, ఏం చెప్పారు మీకోసం అనేది. దాన్ని మీరు విడిచిపెట్టకుండా, ఒకవేళ అది దేవుడు చిత్తం అయి ఉంటే కనుక ఈరోజే తిరిగి మరలా ప్రారంభించండి. ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి. దేవుడు మిమ్మల్ని బలపరుస్తున్నారు. 3 సార్లు హగ్గై గ్రంథంలో వ్రాశారు, జెరుబ్బాబేలు ధైర్యం తెచ్చుకో, యెహోషువ ధైర్యం తెచ్చుకో, దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకోండి. మీరు ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి. ప్రభు మీకు తోడుగా ఉన్నారు. నా ఆత్మ మీకు తోడుగా ఉంది. ఏది మీకు ఎంత మాత్రమో హాని చేయదు. మీరు వెళ్ళే ప్రతి మార్గంలో, మీరు వెళ్ళే ప్రతి స్థలంలో నేను మీకు తోడుగా ఉంటాను. మనుషులను చూసి భయపడద్దు. డబ్బు లేదు అని భయపడద్దు. డబ్బు లేకుండా నేను ఎలా చేయాలి ప్రభు అని భయపడిపోవద్దు. నువ్వు ఒక పని స్టార్ట్ చేయి, డబ్బు దానంతట అదే వస్తుంది. నువ్వు ఒక పని ప్రారంభించు, ఆ పని కంప్లీట్ చేసేలాగా ప్రభువారు మరి ఆ యొక్క డబ్బుని నీ వద్దకు పంపిస్తారు. ఈ డబ్బులు, ఈ అధికారాలు ఏదైనా సరే అండి, మనము నోటితో ఆజ్ఞాపించినప్పుడు అవి మన దగ్గరకు వస్తాయి. వాటిని ప్రభు మనకు అనుగ్రహిస్తారు. విశ్వాసంతో మనం ఒప్పుకోవాలి, వాటికి ఆజ్ఞాపించాలి.
నది మీద ఒడ్డు మీద పారినట్లుగా మరి ఆ ఆర్థిక ధననిధులు వస్తాయని యెషయా గ్రంథంలో రాయబడింది. ఒడ్డు మీద పారుతూ వచ్చినట్టుగా వస్తుందంట మనకి ఆ ఒక ధన సంపద అనేది. మీరు ఎప్పుడైతే దేవుడి చిత్తాన్ని చేయాలని పూనుకుంటారో పరలోకంలో ఉన్నటువంటి ప్రతి శక్తి కూడా మీకు ఆ ఒక పని జరిగే విధంగా సహాయపడతాయంట. కాబట్టి మరి నిరాశ చెందొద్దు, భయపడిపోవద్దు, చింతించొద్దు ఇది ఎలా జరుగుతుందనని మీరు వెనక్కి వెళ్ళిపోద్దు. కానీ దేవుని హస్తాన్ని పట్టుకొని మీ ముందున్నటువంటి పందెంలో ఓపికతో పరిగెత్తండి. ఒకరోజు మీరు ఆ ఆశీర్వాదాన్ని చూస్తారు. వెనక్కి తిరిగి చూసి నాకేం రాలేదే, నాకేం దొరకలేదే అని బాధపడకండి. కానీ ముందు చూస్తూ, యేసు వైపు చూస్తూ ముందున్న పందెంలో ఓపికతో పరిగెత్తండి. హల్లెలూయా. ప్రభు మీకు అట్టి విశ్వాసం ఇచ్చునుగాక, ప్రభు మీకు అట్టి ధైర్యమును ఇచ్చునుగాక. మీ పనులన్నీ కూడా మీరు అతి త్వరలో ముగించి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుందురుగాక. ఆమెన్. యేసయ్యా 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 నా యేసయ్యా.